Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the very important topic to the all the students purpose. So after the intermediate, so which courses are very important? What is the job opportunities to you? So today I am clearly explain about that commerce students purpose who are the completed that MEC and CEC students purpose. I give the one clear idea which course is very important one, what is their job sources is there, which what time period is there to complete that course, so how much years they take that complete that course. So clearly I will try to explain that. Before that, please everyone subscribe my channel. Who are not subscribe my channel, subscribe my channel and share like to the my channel. Okay, so today let us discuss the about the commerce stream purpose, commerce students purpose, like that MEC and CEC students purpose. Listen here. So parents also, everyone has that one confusion. So which courses are very important to your students, your children? సో ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉంటారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత. సో రీసెంట్లీ ఎగ్జామ్స్ ఆల్సో కంప్లీటెడ్. So your decision is very important. Parent decision is very important about your children future purpose. సో మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి మీ యొక్క స్టూడెంట్స్, మీ యొక్క చిల్డ్రన్స్ యొక్క, మీ పిల్లల యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఎవ్రీ పేరెంట్ షుడ్ టేక్ ది ప్రాపర్ డిసిజన్. ఫస్ట్ మీ పిల్లలతో ప్రేమపూర్వకంగా డిస్కషన్ చేయండి. ఏ కోర్సు చేస్తారు, వారి యొక్క ఇంట్రెస్ట్ ఏముంది, ఏం కావాలనుకుంటున్నారు. సో దెన్ ఫస్ట్ టేక్ దట్ ఒపీనియన్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్, దెన్ గో టు ది టేక్ దట్ అడ్వైస్ ఫ్రమ్ ది టీచర్స్, లెక్చరర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్. సో సజెషన్ తీసుకొని ఒక కరెక్ట్ డిసిజన్ తీసుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలి, మంచి స్ట్రాంగ్ బేస్ను క్రియేట్ చేయాలి ఇంటర్మీడియట్ వరకు. సో దట్ ఈస్ ది వన్ స్టేజ్ టు ది ఆల్ ది స్టూడెంట్స్. సో లైక్ దట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. సో different courses is there. Afterwards, after the completed that intermediate courses, which courses are important one, what is the trending courses is there nowadays. సో ఏ కోర్సెస్ కి ఏ డిమాండ్ ఉంది, ఫ్యూచర్ లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఏ కోర్సు చేస్తే ఉన్నాయి. సో వన్ బై వన్ ఐ విల్ డిస్కస్ దట్. సో బిఫోర్ దట్, సో ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దెర్ ఈస్ అ రోల్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో డోంట్ అంటే పిల్లలపై ఎక్కువ స్ట్రెస్ చేయొద్దండి దయచేసి. ఒక పేరెంట్గా మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలతో ప్రేమతో ఉండండి, అప్యాయంగా ఉండండి, వారితో కలిసిమెలిసి ఉండండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, నా ఫ్రెండ్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, నాకు తక్కువ వస్తాయి, నాకు చదువు రాదు అని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. సో కాబట్టి ఇట్ ఈస్ ది వన్ స్టేజ్ టు ది స్టూడెంట్స్. సో వారికి మనం ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి, కాన్ఫిడెన్స్ని వాళ్ళకు ఇవ్వగలగాలి. ఎవరు ఇవ్వాలంటే మెయిన్లీ పేరెంట్స్. మంచిగా వారిని అవుటింగ్ తీసుకొని వెళ్ళండి, ఆ ఎగ్జామినేషన్ మూడ్లో నుంచి వారికి బయటికి తీసుకొని రండి. వారితో మార్కులే మన జీవితానికి శాశ్వతం కాదు. సో 90% రావచ్చు, 95 రావచ్చు, 98 రావచ్చు, 70% రావచ్చు. సో వచ్చినంత మాత్రాన డోంట్ డిస్కరేజ్ యువర్ పేరెంట్స్. ఇట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ టు ది ఎవ్రీ పేరెంట్స్. సో కాబట్టి అందరూ మీరు పేరెంట్స్ పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. ధైర్యం ఇచ్చి వారి యొక్క అభిరుచుల మేరకు మనము వారికి ఫ్యూచర్ గైడ్లైన్స్ అనేది ఇచ్చినట్లయితే వారి యొక్క భవిష్యత్ అనేది చాలా సూపర్ ఉంటుంది. వాళ్ళకు నచ్చిన కోర్సులను మనం చేపించవచ్చు. చేపించడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్లో ఏ కోర్స్ చేస్తే ఎలాంటి బెనిఫిట్ ఉంది, సో వాట్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఈజ్ దేర్. సో చాలామంది ఏమనుకుంటారంటే కామర్స్ స్టూడెంట్స్కి జాబ్స్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి, చాలా
ఆపర్చునిటీస్, సాలరీస్ తక్కువగా ఉంటాయి. సో దెర్ ఈస్ నో సోర్సెస్ టు దట్ స్టూడెంట్స్. సో చాలామంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు, బట్ దట్స్ నాట్ కరెక్ట్. Every course like that, MPC, BPC, MEC, CEC, they have the equal opportunities. So it is depends upon our skills, our talents. మన టాలెంట్స్, స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ప్లీజ్ పేరెంట్స్, గైడ్ టు యువర్ చిల్డ్రన్స్ ఫర్ ది ప్రాపర్ కోర్సెస్ పర్పస్. ఏ కోర్సు చేస్తే మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ టుడే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఓన్లీ కామర్స్ స్టూడెంట్స్ పర్పస్. Okay, listen here. Commerce stream students purpose, after the intermediate, there are the number of graduation courses are there, undergraduation courses like that. First opportunity, that is called as a ఎంకామ్, బీకామ్ని చేయవచ్చు. ఇంటర్మీడియట్, సిఈసి, ఎంఈసి కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఏ కోర్స్ చేయవచ్చు అంటే బీకామ్ చేయవచ్చు. తర్వాత లేదా బీబీఏ అనేటువంటిది ఇంకొక కోర్స్ ఉంటుంది. సో బ్యాచులర్ ఆఫ్ కామర్స్, బీకామ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ అని ఉంటుంది. సిఏ ఫౌండేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు ఆఫ్టర్ ది completed that CEC and MEC students. And BCA చేయొచ్చు, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా చేయవచ్చు. Then there are the another job, direct job opportunities also is there. Police, army, railway, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో మనము ఎగ్జామ్స్ రాసి జాబ్స్కి సెలెక్షన్ కావచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి మనకు టీచింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునే వారికి సో ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసుకుంటే కూడా చాలా సూపర్ ఉంటుంది. ఈరోజు గురుకులాల్లో కానీ, తర్వాత డిఎస్సి ద్వారా, సో మోడల్ స్కూల్స్లో కానీ, సో డిఫరెంట్ వింగ్స్లో మనము టీచర్గా సెటిల్ కావచ్చు. ఇది చాలా సింపుల్ అయినటువంటి వేగా మనం చెప్పవచ్చు. ఎస్పెషల్లీ గర్ల్స్ కొరకు అయితే పెద్దగా చదవకుండా సో డిఈడి చేయాలి ఇంటర్మీడియట్ తర్వాత, దీన్ని టీటీస్ అని అనవచ్చు. దాని తర్వాత 2 years డిఈడి చేయాలి. దాంతో కూడా డైరెక్ట్గా టీజీటీ జాబ్స్కు మనం ఎలిజిబుల్ అవుతాము. బిఎడ్ అనేది ఉంటుంది 2 years. బిఎడ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్కూల్లో టీచింగ్ చేసుకోవచ్చు. ఎంఎడ్ చేసుకుంటే దాని తర్వాత ఎంఎడ్ మాస్టర్ ఇన్ ఎడ్యుకేషన్ చేయాలి బిఎడ్ తర్వాత. ఇది 2 years కోర్స్ ఉంటుంది. ఇది చేస్తే లెక్చరర్స్గా, పీజీటీ గురుకులాలకు డైరెక్ట్ లెక్చరర్గా మనం జాబ్స్ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ టీచర్ జాబ్స్ కొరకు డిఈడి రాసుకోవచ్చు, బిఎడ్ అండ్ ఎంఎడ్ అనేటువంటి కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి ఇక్కడ. అండ్ సిఎస్, కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్, సో దీనికి కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం మంచిగా ప్రిపేర్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ హియర్, దిస్ ఈస్ ది సమ్ ఆపర్చునిటీస్ ఫర్ ది కామర్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్ పర్పస్. సో లెట్ us discuss about the ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ దే చూస్ దట్ బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ హానర్స్ అండ్ బీకామ్ జనరల్ కోర్సెస్. సో మళ్ళీ బీకామ్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమంగా అందరూ కూడా ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటారంటే బీకామ్ కంప్యూటర్స్. సో బీకామ్ కంప్యూటర్స్ నవేడేస్ కంప్యూటర్స్ నాలెడ్జ్ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ వన్. కాబట్టి బీకామ్ కంప్యూటర్స్ని ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. బీకామ్ కంప్యూటర్స్ చేయడం ద్వారా సో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? బీకామ్ కంప్యూటర్స్ 3 years కోర్స్ ఉంటుంది. ఆ 3 years కోర్స్ కంప్లీట్ అయితే డైరెక్ట్గా ఎంబీఏ చేసుకోవచ్చు. దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కూడా మనం చేసుకోవచ్చు. ఆఫ్టర్ బీకామ్ 3 years కంప్లీటెడ్ ద డిగ్రీ, నెక్స్ట్ ఎంబీఏ, మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంకామ్, మాస్టర్ ఇన్ కామర్స్. బీకామ్ చేసిన తర్వాత పీజీ చేసి మళ్ళీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ని కూడా మనం పిహెచ్డి చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఎంకామ్ చేయొచ్చు. దాని తర్వాత ఎల్ఎల్బి చేసుకోవచ్చు. సో బీకామ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్తో డైరెక్ట్గా 4 years కోర్సు ఎల్ఎల్బి చేసుకోవచ్చు. 4 years కోర్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ ది బీకామ్ ఆల్సో
2 years LLB కోర్స్ ఆల్సో ఈజ్ దేర్. 2 yearsలోని మనం LLB కంప్లీట్ చేసుకోవచ్చు బీకామ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత LLB చేయొచ్చు, బ్యాచులర్ ఆఫ్ లా అంటారు, అండ్ మాస్టర్ ఆఫ్ లా LLM అంటారు. పీజీ కోర్స్ ఇదేమో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది LLB. దెన్ LLM ఈజ్ నథింగ్ బట్ పీజీ కోర్స్. సో ఇది 2 years ఉంటుంది. ఆఫ్టర్ ది LLB తర్వాత మళ్ళీ LLM చేసుకొని ఒక అడ్వకేట్గా, లాయర్గా, జ్యుడిషియరీ సెక్టార్లో మనం జాబ్స్ని పొందవచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఫ్యామిలీ లాయర్స్ని పెట్టుకుంటున్నారు, క్రైమ్ పెరుగుతూ పోతుంది. సో డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ లా ఉంటుంది, హ్యూమన్ రైట్స్ లా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ లా ఉంటుంది. సో లా అంటే కేవలం క్రైమ్కు సంబంధించినటువంటి లాయర్స్ ఉంటారు. డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో కంపెనీ సెక్రటరీ లా అని ఉంటుంది. సో కంపెనీస్కి కూడా లాయర్లు అవసరం అవుతారు. ఫ్యామిలీ పర్పస్, బిజినెస్ పర్పస్, ఎవ్రీవేర్. సో అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు, లాయర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ కోర్సును కూడా మనం తక్కువ అంచనా వేయడానికి అవకాశము లేదు. సో ఇంటర్మీడియట్తో 4 years కోర్సు చేయొచ్చు, లేదా డిగ్రీ తర్వాత బీకామ్ తర్వాత 2 years LLB చేయొచ్చు, దాని తర్వాత LLM కూడా చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టార్, జ్యుడిషియరీ సెక్టార్లో, కోర్ట్స్లో కూడా మనము న్యాయవాదులుగా సెలెక్ట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. టాలెంట్ అనేది ఉంటే ఎవ్రీవన్ దే కెన్ సెటిల్ ఇన్ ది డిఫరెంట్ వేస్, డిఫరెంట్ సెక్టార్. అండ్ CA, చారిటెడ్ అకౌంటెన్సీ. ఈ రోజు చూడండి, MEC అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్స్ ఉంది. MEC స్టూడెంట్స్ మెయిన్లీ దే కంప్లీటెడ్ దట్ కోర్స్ ఓన్లీ ఫర్ CA పర్పస్. చారిటెడ్ అకౌంటెన్సీ CA చేయాలనేటువంటి ఏంతో చేస్తుంటారు. వాళ్ళు ఫస్ట్ CA ఫౌండేషన్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ. CA ఫౌండేషన్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఏ సబ్జెక్ట్స్ని మనం మెయిన్గా చదవాలి ఇక్కడ అంటే అకౌంటింగ్. సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి అకౌంటింగ్కు సంబంధించినటువంటి టాపిక్స్ని చూసుకోవాలి. బిజినెస్ లా అనేటువంటిది ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది. 4 subjects ఉంటాయి. ఎకనామిక్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ మొత్తం దీంట్లో ఉంటుంది CA ఫౌండేషన్లో. మ్యాథ్స్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మ్యాథ్స్ కాకుండా బేసిక్ మ్యాథ్స్, పర్సంటేజ్, క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి. అంత టఫ్ మ్యాథ్స్ ఏమి ఉండదు. సో దీన్ని చూసి భయపడే అవసరం లేదు. 4 subjects ఉంటాయి CA ఫౌండేషన్ చేసేవారికి. అకౌంటింగ్, బిజినెస్ లా, ఎకనామిక్స్ అండ్ మ్యాథ్స్. ఇవి మంచిగా ప్రిపేర్ అయితే ఎంట్రన్స్లో మనం ఈజీగా 50% మార్క్స్ కనుక వస్తే మనం ఈజీగా CA కోర్స్ని చేసుకోవచ్చు, CA. సో దాని తర్వాత నెక్స్ట్ బీకామ్తో ఇంకొకటి ఏముంటుందంటే బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. సో బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు బీకామ్ ద్వారా. సో దీంతో ఉపయోగం ఏంటంటే లైబ్రరీయన్గా జాబ్స్ని మనం పొందవచ్చు. డిఫరెంట్ విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో లైబ్రరీస్ ఉంటాయి. దాంట్లో కూడా మనం జాబ్స్ని తెచ్చుకోవచ్చు. BLIC అంటారు, MLIC మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్. ఇది డిగ్రీ 3 years ఉంటుంది. తర్వాత మళ్ళీ 2 years పీజీ కోర్స్ MLIC చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ CS కంపెనీ సెక్రటరీస్. సో కంపెనీ సెక్రటరీస్ ఎగ్జామ్ ఒకటి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అక్కడ కూడా ఫౌండేషన్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. CS ఫౌండేషన్ కోర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ బిజినెస్ లా, ఎకనామిక్స్, accounting. So everywhere economics is the very important subject. So who are the perfectly thoroughly prepared that first year economics, so they can achieve the good marks. So CS foundation ki, CA foundation ki, so there are the business environment అనేది ఒకటి డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. బిజినెస్ లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటింగ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. సో కంపెనీ సెక్రటరీ, ఎవ్రీ కంపెనీస్కి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి. సో ఇలాంటి కోర్స్ కూడా ఒకటి ఉంటుంది. దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది కూడా ఈ ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్లో. నెక్స్ట్ MCA. సో ఎవరైతే BCA చేస్తారో BCA, సో డిగ్రీలో BCA బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. BCA అనేది ఒకటి 3 years కోర్స్ ఉంటుంది డిగ్రీ. దానితో
పాటు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. మెయిన్లీ దీనివల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయంటే, సో యూ నో దట్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాదు. సో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్ ఆల్సో దే కెన్ గెట్ దట్ సాఫ్ట్వేర్ జాబ్స్ లైక్ దట్. ఎంసీఏ బీసీఏ చేసి కూడా మనం కంప్యూటర్ పై మంచి టాలీ, సో పైథాన్, డిఫరెంట్ కోర్సెస్ని కనుక మనం నేర్చుకుంటే దీని ద్వారా కూడా సాఫ్ట్వేర్లో మనం ఈజీగా జాబ్స్ని తెచ్చుకోవచ్చు, ఈజీగా సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ఈక్వల్గా సో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేస్తుంటారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంపీసీ వాళ్ళు ఎస్పెషల్లీ. సో వాళ్ళే కాకుండా సాఫ్ట్వేర్లో కూడా మనం జాబ్స్ తెచ్చుకోవాలంటే బీసీఏ చేయండి, బీసీఏ తర్వాత ఎంసీఏ చేయండి, మాస్టర్ ఆఫ్ అకౌంటింగ్, సో బీసీ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఎంసీఏ చేస్తే దీని ద్వారా కూడా అనేక రకాలైనటువంటి జాబ్స్ అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఆఫ్టర్ కంప్లీటెడ్ దట్ బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బీకామ్ కంప్యూటర్ చేయడం ద్వారా ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. సి లాంగ్వేజ్, సి ప్లస్ అని కొన్ని లాంగ్వేజెస్, మనకు డాటా ఎంట్రీ ప్రోగ్రామ్స్, ఇవి మనం నేర్చుకోవడం ద్వారా సో బ్యాంక్లో డైరెక్ట్గా పీఓస్, ప్రొబేషనరీ ఆఫీసర్స్గా డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం సో పీఓస్గా మనం సెలెక్ట్ కావచ్చు, డిఓస్గా డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా, పీఓగా, ప్రొబేషనరీ ఆఫీసర్స్గా డైరెక్ట్ బ్యాంకులో సెలెక్ట్ కావడం ద్వారా హయ్యెస్ట్ సాలరీస్ అనేటువంటివి ఇవి మనకు బీకామ్ వాళ్ళకు రావడం జరుగుతుంది. సో ఫైనల్గా కొంతమంది చాలామంది ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఏమంటారంటే డిఫెన్స్ సెక్టార్లోకి వెళ్ళాలి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సో మంచి ఫిజిక్, మంచి కొంతమంది దేశభక్తి కలిగి ఉంటారు. సో అలాంటి వారి కొరకు డైరెక్ట్గా మనము సో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఐఎంసి అనేటువంటి ఒక అకాడమీ ఉంటుంది. దాంట్లో డైరెక్ట్గా సిడిఎస్ ద్వారా కమాండ్ డిఫెన్స్ సర్వీస్ అనేది డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఒకవేళ డిగ్రీలో మనం ఎన్సిసి కనుక చేసినట్లయితే నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అనేటువంటిది, ఇది చాలా మందికి తెలియదు. ఎన్సిసి అంటే, ఎన్సిసి చేసి ఉండడం ద్వారా ఒక వ్యక్తికి ఒక ఆయుధం అనేటువంటిది ఒక అడిషనల్గా ఒక వెపన్ లాగా పనిచేస్తుంది. సో దీంట్లో హూ ఆర్ ది సెలెక్టెడ్ ఫర్ ది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలంటే ఎన్సిసి అనేటువంటిది గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేసినట్లయితే సో ఎన్సిసిలో కూడా 3 సర్టిఫికెట్స్ ఉంటాయి, ఏబిసి. డిగ్రీ లెవెల్లో సి సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్తో పాటు కమాండ్ డిఫెన్స్ సర్వీసెస్ డైరెక్ట్ ఆఫీసర్గా డిగ్రీ క్వాలిఫికేషన్తో 3 స్టార్ ఆఫీసర్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. కమిషన్డ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ ది బీకామ్ స్టూడెంట్స్. దెన్ బీబీఏ కూడా చేయొచ్చు, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దానితో పాటు నెక్స్ట్ వీ కెన్ గో టు ది ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్. సో బిజినెస్లో మేనేజర్స్గా, బిజినెస్ పర్సన్స్గా సో మనము చేసుకోవడానికి ప్రైవేట్ సెక్టార్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్సో ఇస్ దేర్. బీబీఏ చేయవచ్చు, దాంతో బీబీఏ చేసిన తర్వాత కంపల్సరీ ఎంబీఏ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. బీకామ్ వాళ్ళు కూడా ఎంబీఏ చేయవచ్చు, బట్ బీబీఏ చేసి కూడా ఎంబీఏ చేసుకోవచ్చు. సో యు నో దట్ సిఏ ఫౌండేషన్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో అకౌంటింగ్, బిజినెస్ లా, ఎకనామిక్స్, మ్యాథ్స్ అనేది ఉంటుంది. సిఏ కంప్లీట్ చేసుకోవచ్చు. సో సిఏ చేయడం ద్వారా చాలామంది సో నవే డేస్ ఈరోజు చూడండి 1,00,000 సిఏస్ అనేటువంటి వారు మన దేశంలో చాలా అర్జెంటుగా రిక్వైర్మెంట్ ఉందని మనం న్యూస్ పేపర్స్లో, మీడియాలో చూస్తుంటాం. సో ఎక్కడ చూసినా సిఏ జిఎస్టీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ సిఏ కోర్సుకు చాలా డిమాండ్ అనేది పెరిగింది. సో ల్యాక్స్లో శాలరీస్ని మనం పొందవచ్చు. సో ఓన్గా కూడా మనం ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండివిజువల్గా కూడా మనం దీంట్లో ఎంతో ఎర్నింగ్ని మనం చేయవచ్చు. సో మెయిన్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అకౌంటింగ్, తర్వాత బిజినెస్ లా, ఎకనామిక్స్, మ్యాథ్స్ వీటిపై మనం మంచి కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత బీసీఏ చేస్తే కంపల్సరీ ఎంసీఏ, సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకుంటే బీసీఏ చేసుకోవచ్చు 3 years, ఎంసీఏ 2 years చేయవచ్చు. దీనితో పాటు
ఏదైతే అడిషనల్ ఇది ఉంది మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ద్వారా నాట్ ఓన్లీ కామర్స్, బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి స్టూడెంట్స్ పర్పస్ nowadays this is the good opportunities to that students. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. డైరెక్ట్గా 18 years కంప్లీట్ అయి ఉంటే పోలీస్ కానిస్టేబుల్గా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఎన్నో రకాల పోస్టులు ఉంటాయి. సో ఇంటర్మీడియట్ బేసిక్తో మనం ఈజీగా డైరెక్ట్గా స్టేట్ పోలీస్కి, సెంట్రల్ పోలీస్కి సెలెక్ట్ కావచ్చు. తర్వాత ఇండియన్ రైల్వేలో కూడా జాబ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ బేసిక్తో. సిఈసి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. దెన్ బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్లర్క్ పోస్టులు ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా మనం గ్రూప్ 4 దీంతో పాటు గ్రూప్ 4, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి అవకాశము ఉంటుంది. సో నెక్స్ట్ లేదు, నేను ఒక ప్రొఫెషనల్ వింగ్లోకి పోవాలి అనుకుంటే, టీచర్గా సెలెక్ట్ కావాలనుకుంటే డిఈడి చేయండి. డిఈడి చేస్తే మనకి టీజీటీ అనేటువంటిది ప్రైమరీ స్కూల్ టీచర్గా మనం జాబ్ తెచ్చుకోవచ్చు. బీఈడి చేసినట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హై స్కూల్ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా జాబ్ తెచ్చుకోవచ్చు. ఎంఏడి చేయడం ద్వారా బిఎడ్ కాలేజీలలో, ఎంఏడి కాలేజీలలో సో మంచి హై లెవెల్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా టీచర్ జాబ్, లెక్చరర్ జాబ్స్కి మనకు యూస్ఫుల్ ఉంటుంది బీకామ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే. బీకామ్తో పాటు అడిషనల్గా ఇది మనం చేసుకోవచ్చు. సిఏ ఫౌండేషన్ లైక్ దట్, సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ. సో ఫౌండేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్గా. ఇవి చదువుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో వన్స్ అగైన్, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్, ప్లీజ్ టేక్ దట్ ప్రాపర్ డిసిజన్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఫ్యూచర్ గ్రోత్ పర్పస్, ఫ్యూచర్ ఆపర్చునిటీ పర్పస్. ఓకే, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.